అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గారి ప్రభుత్వంలో నేతలందరూ కూడా రోడ్డును పడ్డ విషయం మీకు తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఈ చేనేత దినోత్సవం నాడే ఎంతోమంది నేతలు, చేనేతకు సంబంధించిన కార్మికులు ఆత్మహత్య చేసిన ఇంత నిమ్మకి నీరెట్టినట్టే ఉన్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా స్వయంగా ఇక్కడెక్కడైతే చేనేతలు ఎక్కువ నివసిస్తారో ఇక్కడ చేనేత భవనాన్ని కూల్చేయటం, వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని హత్య చేయటం, కడపలో ఆయన సొంత నియోజకవర్గంలో ఒంటిమిట్టలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్లై చేయటం వల్ల ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం, స్వయంగా ఈవెన్ చెప్పాలి అని అంటే ముగ్గు గనుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారైన తాతగారైన రాజారెడ్డి గారు కూడా చేనేత కార్మికుడిని చంపిన దానిలో ముద్దాయిగా ఉన్నారు. ఆ కేసు కూడా ఇంకా నడుస్తూ ఆ లోపు ఆయన చనిపోయాడు. అది వేరే కథ. ఇలా అన్ని రకాలుగా కూడా చేనేతలు నష్టపోయారు గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు చేనేత దినోత్సవం నాడు అందరినీ చూస్తూ ఉంటే, వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటే మరి నారా లోకేష్ గారి యొక్క చేయూతతో ఇక్కడ ఇంతమందికి 1 కోటి పైన వారి యొక్క ప్రోత్సాహంతో ముద్రా లోన్స్ కూడా లభించడం జరిగింది నారా లోకేష్ గారి యొక్క చొరవతో. అంతేకాకుండా గత 5 ఏళ్లుగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా మరి మంగళగిరిని, ముఖ్యంగా చేనేతలందరినీ కూడా అతని చెంతను అట్టిపెట్టుకొని వారికి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపారు. 27 రకాల సర్వీసెస్ ఇవ్వడంతో పాటు మరి చేనేతలందరికీ కూడా మోటరైజ్డ్ రాట్నాల పంపిణీ దగ్గర నుంచి, చేనేత స్వర్ణకారులందరికీ మెషినరీ సప్లై దగ్గర నుంచి, వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన విద్య, వైద్యం సదుపాయాల దగ్గర నుంచి, ఆఖరికి ఎవరన్నా కార్మికులు ఏదైనా వాళ్ళ ఇంట్లో శుభకార్యం చేసుకోలేకపోతే వాటికి కూడా సహాయం చేయడం దగ్గర నుంచి, మరీ ముఖ్యంగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ నారా బ్రాహ్మణి గారే వచ్చి ఇక్కడ వారే ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇనాగ్రేషన్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పని కల్పించే విధంగా వాళ్ళని టెక్స్టైల్ పార్క్ నిర్మించడంలో కానీ ఇట్లాగా అనేక రకాలుగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చేనేతల కళ్ళల్లో వెలుగులు చూస్తూ ఉన్నాం. కాబట్టే వారిని నారా లోకేష్ గారు వారి కుటుంబ సభ్యులు, చేనేత యొక్క కుటుంబ సభ్యుడిగా భావించి 91,000 మెజారిటీతో కూడా గెలిపించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా చేనేతలకు ఆయన హయాంలోనే చేశారు. జనతా వస్త్రాల దగ్గర నుంచి, ఆప్కో బలోపేతం చేసే దగ్గర నుంచి, పెన్షన్లు ఇవ్వటం దగ్గర నుంచి, వర్షాకాలంలో గుంటల్లో నీళ్లు వచ్చేస్తే వాళ్ళని ఆదుకోవడానికి నెలకి 4,000 రూపాయలు 4 నెలల పాటు ఇచ్చే దగ్గర నుంచి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేతన్నలందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ నుంచి వారం రోజుల పాటు చేనేత వారోత్సవాలు జరుపుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున జౌళి శాఖ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇవాళ చేనేత పరిశ్రమ మీద ఒక ఆదరణ పెరిగేలాగా చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చీరాలలో నేతన్నల మధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ గుంటూరులో కూడా, గుంటూరు జిల్లా మంగళగిరిలో, ఎందుకంటే మంగళగిరి ఆర్థికాభివృద్ధి చేనేత రంగంతో ముడిపడి ఉంది. ఇటువంటి ముఖ్య పట్టణంలో ఇవాళ నేతన్నల మధ్య కార్యక్రమం నిర్వహించుకోవడం, అధికార యంత్రాంగం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న కార్యక్రమాలు, సబ్సిడీ మీద అందిస్తున్న పనిముట్లు, అనుబంధ పరికరాలు, రాయితీలు, డిజైనింగ్ కానీ, డయింగ్లో కానీ, లేదా జాకాట్ కానీ, పంచింగ్ విషయంలో కానీ నూతన కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం, ఆ కార్యక్రమాల గురించి తెలియజెప్పి వాటి లబ్ధి పొందేలా చేయడమే కాకుండా కేంద్రం బ్యాంకుల ద్వారా అందించే రుణాలను కూడా అందిపుచ్చుకొని ఆ చేనేత రంగంలో ఉంటున్న వాళ్ళకి తోడ్పాటు ఇచ్చేలాగా
రుణాల గురించి కూడా ఇవాళ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ముద్రా ఇతరత్ర బ్యాంకుల ద్వారా ముద్రా రుణం కింద ఇతరత్ర బ్యాంకుల ద్వారా 1,07,00,000ని మంగళగిరిలోని నేతన్నల కుటుంబాలకు అందించడం జరిగింది. అయితే గతంలో ఉంటున్న ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు కేంద్రం రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ప్రత్యేక దృష్టి పెట్టి చేనేత దినోత్సవాన్ని ప్రకటించి వారోత్సవాలను జరుపుకుంటూ పెద్ద ఎత్తున రాయితీలను అందిస్తూ ముడి సరుకును రాయితీలను అందిస్తూ మగ్గాల్ని రాయితీలు అందిస్తూ నైపుణ్య శిక్షణను అందిస్తూ మార్కెటింగ్ వ్యవస్థను కల్పిస్తూ ఆదుకుంటూ ఉంటే గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం చేసి సహకార సంఘాలను నిర్వీర్యం చేసి ఇస్తున్న రాయితీల్ని ఇతర పథకాలన్నింటినీ నిర్వీర్యం చేసి సొంత పేరు పెట్టుకొని ఒక పథకం తీసుకొచ్చి 4.5 లక్షల మంది నేతన్నలు ఈ చేనేత మీద ఆధారపడి ఉంటే కేవలం 81,000కు మాత్రమే ఇస్తున్నామని నమ్మబలికి చివరికి 60,000 మందికి సగటున ఇస్తూ దాన్ని కూడా ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. మరి ఇవన్నీ చేస్తుంటే ఇన్ని వేల మంది వందల మంది వేల మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? నా సొంత నియోజకవర్గం ధర్మవరంలో గత 5 సంవత్సరాల్లో 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు? అయితే వీటిని అన్నింటినీ సరిదిద్ది గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ గతంలో వస్తున్న రాయితీలను అన్నింటినీ అందించి అన్ని వసతులు కల్పించి నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రజల్లో వీటి పట్ల ఆదరణ కలిగేలాగా చేనేత ఉత్పత్తుల పట్ల ఆదరణ కలిగేలాగా గతించిపోతున్న ఈ వైభవాన్ని నిర్మించేలాగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. చేనేత రంగానికి నేతన్నలకు అండగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని నేతన్న జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే పెన్షన్లను ఇవ్వడం కూడా జరిగింది. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో అన్ని రకాల లోన్లు, అన్ని రకాల సబ్సిడీలు, అన్ని రకాల రాయితీలు, అన్ని రకాల పనిముట్ల మీద, కెమికల్స్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్య భద్రత. సో ఖచ్చితంగా మీకు మన ఎస్ఎస్జి గ్రూప్స్ ద్వారా కానీ ఇక్కడ హ్యాండ్లూమ్ సొసైటీస్ ద్వారా కానీ మనం అలా పెద్ద ఎత్తున ఇంకా కూడా పెద్ద స్థాయికి వెళ్ళడానికి ఖచ్చితంగా మనకి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుంది. మనకి ఇదే కాకుండా మొన్న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ఈ హ్యాండ్లూమ్స్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా మనకి ఇంకా కూడా ఈ వృద్ధిని లాభసాటిగా చేయడం కోసము, ఇంకా కూడా ఆదాయం పెంచడం కోసము అదర్ యాక్టివిటీస్, డైయింగ్ కానీ, డిజైనింగ్ కానీ, మార్కెటింగ్, ఈ-కామర్స్ ఇలాంటి అన్ని యాక్టివిటీస్ని కూడా ఇక్కడ అప్లికేట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇదే కాకుండా రీసెంట్గా మనకి ఈ నెల బిగినింగ్లో పోయిన నెల కూడా అందరికీ మనకి జిల్లాలో దాదాపు 4,600 మంది వీవర్స్కి మనము ఎవరైతే 50 సంవత్సరాలు దాటారో వాళ్ళకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కూడా దాదాపు 186 మనము దాదాపు ఒక 4,000 రూపాయల వరకు కూడా వాళ్ళకి పెన్షన్స్ అనేది అందించడం జరిగింది. సో ఇవాళ ఈ నేషనల్ హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా ఖచ్చితంగా మీకు జిల్లా యంత్రాంగము ఇక్కడ మంగళగిరి కానీ జిల్లాలో ఉన్న అందరూ వీవర్స్కి సపోర్ట్గా అడ్మినిస్ట్రేషన్ పరంగా కావాల్సిన సహాయాలన్నీ కూడా అందిస్తూ ఇంకా కూడా మీరు చేసే కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చి స్ఫూర్తి ఇచ్చి ఇంకా పెద్ద స్థాయి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి నివేదించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున చేనేత దినోత్సవం పురస్కరించుకొని గవర్నమెంట్ మన జిల్లా కలెక్టర్ గారు నాగలక్ష్మీరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు మన చేనేత ఆడబిడ్డాల్సి అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు మన చేనేత ఆడబిడ్డాల్సి పంచమంది కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వివిధ శాఖలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులందరికీ, అలాగే మా తోటి సహచర నాయకులందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున నిజంగా చేనేత దినోత్సవం, చేనేత రంగం ఒకటిని గుర్తించి 2015లో మోడీ గారు జాతీయ చేనేత దినంగా ఈ రోజున ఆగస్టు 7న ఆయన ప్రకటించడం, ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా వివిధ కార్యక్రమాల ద్వారా చేనేత మేము ఇంకా బతికే ఉన్నామని చెప్పి తెలియజేయడం.
అలాగే ప్రతి గవర్నమెంట్ గుర్తించడం చాలా సంతోషమైన విషయం. ఆ రోజు 2016లో కూడా మేము చేనేత సత్యాగ్రహం అని చెప్పి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేసేదానికి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజున ఆహ్వానిస్తే ఆయన ఆ రోజున మీ చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి ఆ రోజున ప్రకటించడం నిజంగా మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఈ రోజున ఇక్కడ మంగళగిరిలో గత 5 సంవత్సరాల క్రితం పోటీ చేసిన నారా లోకేష్ గారు ఇక్కడ ఓడిపోయినా కూడా నేనున్నాను మీ అందరికీ అండగా అని చెప్పి చేనేతలందరూ కూడా అండగా ఉంటూ 5 సంవత్సరాలు అధికారం లేకపోయినప్పటికీ ఒక వ్యవసాయ ఏర్పాటు చేసి దానికి ప్రపంచ గుర్తింపు పొందినటువంటి టాటా ధనియాల సంస్థ టైఅప్ చేసి ఒక వినూత్నంగా మంగళగిరి చేనేతను మనం మొదలు తీసుకెళ్ళాలని చెప్పి ఆయన నడుపునిచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. ఈ రోజున ఆయన కష్టపడ్డ ఫలితానికి భారీ మెజారిటీలో మన మంగళగిరి ప్రజలంతా మనం గెలిపించి మనకి ఒక యువనాయకుడి ప్రోత్సాహం ఉందని చెప్పి ఈరోజు మనం నిలబడ్డాము. ఏదైతే మంగళగిరి చేనేత మీద ఆధారపడి ఉన్నామో ప్రతిసారి మన గౌరవ మంత్రి లోకేష్ గారు చెప్తా ఉన్నారు, చేనేతలని ఇక్కడి నుంచి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఎందుకంటే చేనేతల్లో మహిళలు ఎక్కువ ఉంటారు, 70% మహిళలు, అలాగే మార్కెటింగ్ నిపుణులు వీళ్ళందరినీ మనం గుర్తించి రాబోయే రోజుల్లో చేనేతని యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి మంగళగిరిలో నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన నడుము నుంచి ఈ రోజున మంగళగిరికి ఒక తరమాన్ని నిర్ణయించారు. దానికి తగ్గట్టుగానే మనమందరూ కూడా నిలబడి చేనేతని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ప్రభుత్వం వారి సహకారం, ఇప్పుడు కలెక్టర్ గారు అలాగే బ్యాంకర్స్ ఇంతలో మనకు వచ్చే సహాయ సహకారం తీసుకొని మనమందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మన వారసులందరూ కూడా చేనేతలకి తీసుకొచ్చి చేనేతని మనం నిలబెట్టి మేమున్నాం చేనేతలం పరంగా అని చెప్పి జీవితాలు చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.